పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, జూలై 29వ తారీఖున కథోలిక శ్రీసభ మార్తా మరియా లాజరుల కుటుంబ పండగని జరుపుకుంటుంది. ఈ పండగని 2021వ సంవత్సరంలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు దైవార్చన క్యాలెండర్లోనికి తీసుకొని రావటం జరిగింది. ఈ పండగ మన కుటుంబాలకి అనేక ఆధ్యాత్మికమైన పాఠాలను నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా మార్తా మరియా లాజరు వలె మనము కూడా యేసు ప్రభువుని మన కుటుంబాలలోనికి ఆహ్వానించగలిగితే, ఆయనతో మన కుటుంబాలు స్నేహం చేయగలిగితే, మార్తా మరియా లాజరు కుటుంబంలో ఏర్పడినటువంటి క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితులు, లాజరు మరణించటం లాంటి వేదనాపూరితమైనటువంటి సమయాలు మన జీవితంలో వస్తే, ఆయన మనకి ఒక మంచి స్నేహితుడిగా తోడుగా ఉంటాడు. ఆయన మన వేదనని తొలగిస్తాడు. తనకి నిత్య జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభువు లాజరు ఇంటికి వెళ్ళినట్లుగా చాలా సందర్భాలు మనం చదువుకుంటాం. ముఖ్యంగా బెతానియా అనే గ్రామం యెరూషలేముకు దగ్గరలో ఉంటుంది. కాబట్టి గలిలయ ప్రాంతం నుండి యెరూషలేము వైపు ప్రయాణం చేసినప్పుడల్లా కూడా యేసు ప్రభువు ఈ బెతానియా గ్రామంలో ఉన్నటువంటి లాజరు ఇంటిలో, అంటే మార్తా మరియల కుటుంబంలో ఉండేవాడు. తాను మాత్రమే కాదు, తన యొక్క శిష్యుల సమేతంగా అక్కడ బస చేసేవాడు. కాబట్టి మార్తా మరియల కుటుంబం, లాజరు కుటుంబం యేసు ప్రభువుకి కుటుంబ స్నేహితులుగా మారిపోయారు. ఇదిగో లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. వారు ప్రయాణము చేయుచుండగా, ఎవరు? యేసు ప్రభువు తన శిష్యులు. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చాను. ఆ గ్రామం పేరు బెతానియా. వేరే సందర్భం మనకు అర్థమవుతుంది. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించను. ఏం చేసిందండి? అక్కడ చాలామంది కుటుంబాలు ఉన్నాయి. బెతానియా గ్రామంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ మార్తమ్మ అనే స్త్రీ యేసు ప్రభువుని తన ఇంటికి ఆహ్వానించింది. ఆహ్వానించటం మాత్రమే కాదు ప్రియులారా, ఆయన కొరకై రుచికరమైన భోజన పదార్థాలు కూడా తయారు చేస్తుంది. ఇక్కడ మనకి లాజరు యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు ఎక్కువగా అర్థం కాదు. ఒకటి మాత్రం మనకు తెలుసు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక్కసారి కాదు 3 సార్లు ఆయన లాజరును ప్రేమించను, ఆయన లాజరును ప్రేమించను, యేసు లాజరును ప్రేమించను రాయబడి ఉంటుంది. దానిని బట్టి లాజరు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషి అని మనకు అర్థమవుతుంది. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 3వ వచనము. కనుక అక్క చెల్లెండ్రు, అంటే మార్తా మరియలు, ప్రభువా, మీరు ప్రేమించుచున్నటువంటి లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసునకు వర్తమానం పంపారు. ఏమని? మీరు ప్రేమించుచున్నటువంటి లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. యేసు ప్రభువుకి లాజరు మీద ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఎంత మంచివాడై ఉండాలో లాజరు. తరువాత వాక్యములో యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనములో యేసు మార్తమ్మను ఆమె సోదరిని లాజరును ప్రేమించను. ఈ గొప్ప మాటలు కదా ప్రియులారా. అంటే ఈ మార్తా మరియా లాజరు కుటుంబం యేసయ్య తమను ప్రేమించే విధానంగా వాళ్ళు నడుచుకున్నారు. అటువంటి పవిత్రమైన జీవితాన్ని, యేసు ప్రభువుకి అంగీకారమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించారు. అంతే కదా.
ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు నేను అర్హత పొందేటట్లుగా నేను జీవించుకోవాలి. బైబిలులో ఈ రీతిగా ఒక ప్రత్యేకమైన కుటుంబాన్ని గురించి యేసు ప్రభు వాళ్ళని ప్రత్యేకంగా ప్రేమించాడని ఎక్కడ రాయబడలేదండి. ముఖ్యంగా యేసు ప్రభు సువిశేషంలో యోహాను గారు, అపోస్తుడని యోహాను గారు గురించి తాను ప్రేమించిన శిష్యుని రాయబడి చాలా చోట్ల రాయబడి ఉంటుంది. కానీ ఒక కుటుంబాన్ని మొత్తంగా చూసినప్పుడు యేసు ప్రభువు చేత ప్రేమించబడే అంతగా లాజరు కుటుంబం యేసు ప్రభువును కూడా ప్రేమించింది. లవ్ ఈజ్ నాట్ వన్ సైడెడ్ కదా. ప్రేమ ఒకవైపు నుండే కదా, కాదు కదా. ఒక చేత్తో ఎంత కొట్టినా చప్పట్లు మోగవు కదా, శబ్దం రాదు కదా. యేసు ప్రభువు లాజరు, మార్తా, మరియల కుటుంబాన్ని ప్రేమించే అంతగా మార్తా, మరియ, లాజరు కుటుంబం కూడా యేసు ప్రభువుని ఆదరించారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనములో యేసు మార్తను, మరియను, లాజరును ప్రేమించను. ఆ తర్వాత మరొకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాం. ఆమెయును ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుట చూచినప్పుడు యేసు హృదయము ద్రవించను. ఆయన దీర్ఘముగా నిట్టూర్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేశారు అని అడిగిరి. ప్రభువు వచ్చి చూడు అని పలికిరి. యేసు కంటతడి పెట్టెను. అంతటా యూదులు, ఈయన లాజరును ఎంతగా ప్రేమించుచున్నాడో చూడు. ఒక అధ్యాయంలో ఒక కుటుంబాన్ని యేసు ప్రభు వాళ్ళని ప్రేమించాడు అంటే ఎంత భాగ్యం ప్రియులారా, ఎంత దీవెన ఆ కుటుంబానికి, ఎంత ఆశీర్వాదం ప్రియులారా, ఎంత దీవెన ఆ కుటుంబానికి. యేసు ప్రభు చరిత్ర ఏమని చెప్తుందంటే, యెరూషలేమును సందర్శించటానికి వచ్చినప్పుడు దగ్గరలోనే ఉన్న బెతానియా గ్రామంలో సేద తీరేవాడు. లాజరు కుటుంబంలో ప్రభునందు ప్రియులారా, మొట్టమొదటిగా ఈ పండగ మార్తా, మరియా, లాజరుల యొక్క కుటుంబ పండగ మనకు నేర్పించేది ఏంటంటే, ప్రభువుకి మన ద్వారాలు తెరిచి ఉంచుదాం, మన కుటుంబాన్ని తెరిచి ఉంచుదాం, ప్రభువుని మన గృహంలోనికి ఆహ్వానించుదాం, ప్రభువుని మన ఇంటి స్నేహితుడిగా స్వీకరించుదాం, మన కుటుంబ ప్రాణ స్నేహితుడిగా స్వీకరించుదాం. నష్టం రాదు ఆయన్ని స్వీకరించితే. ఆయన కూడా కోరుకుంటున్నాడు మనతో స్నేహం చేయటానికి, మన ఇంటిలోనికి రావడానికి మనం తలుపు తెరుస్తామని ఆశపడుతున్నాడు. లాజరు, మార్తా, మరియల వలె మనము కూడా తలుపు తెరిచానని ఆహ్వానిస్తామని. దర్శన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనములో, ఇదిగో నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమును తెరచి తలుపు తెరిచిన నేను లోనికి వస్తాను ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబ ద్వారాలను తెరచి యేసయ్యను ఆహ్వానిస్తావా? యేసయ్యకు చోటునిస్తావా? నీ కుటుంబాన్ని మార్చివేస్తాడు. ఆది కాండములో ప్రియులారా 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు వచనాలు మనం చదివితే, అబ్రహాము తన కుటుంబాన్ని తెరచి, తన గృహాన్ని తెరచి 3 దైవదూతలకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. దానికి ప్రతిఫలంగా పండంటి బిడ్డని వృద్ధాప్యంలో కూడా పొందుకోగలిగాడు. దేవునికి ఆతిథ్యం ఇస్తే మనకేం జరుగుద్ది? ఇది జరుగుద్ది. రెండవది ప్రియులారా, మార్తమ్మ కొంచెం హడావుడి మనిషిలాగా కనబడుతుంది. కానీ మార్తమ్మలో కూడా బలమైన, దృఢమైన విశ్వాసం ఉందని మనకి లాజరు మరణించినప్పుడు అర్థమవుతుంది. మార్తమ్మ, నేను సజీవ దేవుని కుమారుడవని విశ్వసిస్తున్నావా అన్నప్పుడు మార్తమ్మ ఏమంటదంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మార్తమ్మ అంటున్న మాట అండి, అవును ప్రభువా, లోకమును అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని నేను విశ్వసించుచున్నాను. మార్తమ్మని కొట్టిపడేమాకండి, వంటింటి కుందేలుగా ఉంచమాకండి మార్తమ్మని. అసలు లాజరు మరణించినప్పుడు యేసు ప్రభువు మార్తమ్మ మధ్యలో జరిగినటువంటి సంభాషణ ఒక వేదాంతపరమైన సంభాషణ.
ఒక లోతైన బలమైనటు విశ్వాసము కలిగినట్టు వ్యక్తి మాట్లాడిన మాటలను మార్తమ్మ మాట్లాడుతుంది. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఆ సందర్భంలో మార్తమ్మ నువ్వు అనేక పనులతో సతమతమవుతున్నావని చెప్పాడు, కాదంటల్లా. కానీ నిదానంగా యేసుతో ప్రయాణం చేసిన తర్వాత మార్తమ్మ పరిపూర్ణంగా మారిపోయింది. యేసు ప్రభుని సజీవ దేవుని కుమారుడిగా పేతురు గారు మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో అంగీకరించినట్లుగా అంగీకరిస్తుంది ఇక్కడ మార్తమ్మ కూడా ప్రియులారా. కాబట్టి ఆ కుటుంబం యేసు ప్రభువుని ఒక మామూలు వ్యక్తిగా చూడలా, దేవుని కుమారునిగా, దైవశక్తి సంపన్నుడిగా స్వీకరించింది. ఆ విషయానికి వస్తే లూకాసు వార్త 10వ అధ్యాయంలో మరియమ్మ ఆ యేసయ్య పాదాల వద్ద కూర్చొని ఆయన చెబుతున్నటువంటి జీవము కలిగినట్టు వాక్యాలను ఆలకించింది, జీవాన్నిచ్చే వాక్యాలను ఆలకించింది. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, ఆమె శ్రేష్టమైనది ఎన్నుకున్నదే కాబట్టి ఆమె వద్ద నుండి అది ఎవ్వరు కూడా తీసివేయలేరు అంటాడు. ఎంత దీవెన! పరలోక భాగ్యాన్ని, నిత్యరక్షణ భాగ్యాన్ని, నిత్య జీవితాన్ని మన వద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఎప్పుడు మనం ప్రభు యొక్క వాక్యాన్ని వినడానికి సిద్ధమైనప్పుడు, మనం సిద్ధంగా ఉన్నప్పుడు మన వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ప్రియులరా, నీవు నేను చేయవలసింది మరియమ్మ వలె యేసయ్య పాదాల వద్ద కూర్చొని ఆయన యొక్క స్వరాన్ని వినగలగాలి. 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యాన్ని స్వీకరించగలగాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో పేతురు గారు పలికినట్లుగా, ప్రభువా మేము ఎవరి యొద్దకు పోయేదము, నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు. మార్తా మరియా లాజరు కుటుంబం యేసయ్య స్వరములో దేవుని యొక్క స్వరాన్ని విన్నది, జీవము కలిగిన మాటలుగా గుర్తించింది, జీవాన్ని పొందుకుంది కూడా లాజరు చనిపోయినప్పుడు. ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ నీ గృహములో ఉంచుకోబిడ్డా. ఇంకా మార్తా మరియలు లాజరు కుటుంబం యేసు ప్రభువుకి అత్యంత విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని అర్పించారు. అంటే ఏంటి? ఏమర్థమవుతుంది మనకిక్కడ? వారు యేసయ్యని తమ జీవితంలో అత్యంత విలువైనటువంటి వ్యక్తిగా గుర్తించారు. ప్రభు ఏమంటారండి? నాకంటే మిన్నగా తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములను కానీ అక్కచెల్లెలను కానీ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాడు. మార్తా మరియల కుటుంబం మరియమ్మ అతి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని యేసయ్య పాదాల మీద పోసింది. అంత విలువైనటువంటిది. అయ్యా, నీ పాద ధూళి మేము, నీ పాదాల కింద మేము పనికిరామయ్యా, నీవంత విలువైనటువంటి వాడేవయ్యా. ఎంత విలువనిచ్చారు చూడండి. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో లాజరుని జీవంతో లేపాడు యేసయ్య. దానికి కృతజ్ఞతగా కాబోలు 12వ అధ్యాయం 1వ వచనం నుండే ఒక విందును ఏర్పాటు చేసింది లాజరు కుటుంబం, మార్తా మరియల కుటుంబం. యేసు ప్రభువుకి కొంతమంది బంధువులకి. లాజరు జీవంతో లేచాడు కదా, లేపబడ్డాడు కదా యేసయ్య చేత. దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సందర్భంలో ఏం జరిగిందో వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనము. అక్కడ యేసుకు విందు చేయబడింది, యేసుకు కృతజ్ఞతగా విందు చేయబడింది. లాజరు జీవంతుడు లేచాడు. మార్తమ్మ పరిచర్యలు చేయించుండెను. మార్తమ్మ పరిచర్యలే చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. లాజరు పంక్తిలో కూర్చుని ఉండెను. అప్పుడు మరియమ్మ విలువైన స్వచ్ఛమైన జటామాంసి పరిమళ ద్రవ్యమును సేరున్నర తెచ్చి యేసు పాదములపై అభిషేకించి తన వెంట్రుకలతో తుడిచెను. ఆ పరిమళముతో గృహమంతయు గుబాళించను. యేసయ్య పాదాలు కడిగింది. పాదాలు నే కడగనా, యేసు పాదాలు నే కడగనా, కన్నీటితో కడిగి పన్నీరు పోయనా. లాజరు మార్తా మరియల కుటుంబం ఏమని చెప్పిందండి? ఈ సంజ్ఞ ద్వారా, ఈ గురుతు ద్వారా యేసయ్య పాదాల వద్ద యేసయ్యకు మించి ఏదీ విలువైంది కాదు. అంతే కదండి. అత్యంత విలువైన దాన్ని యేసయ్య పాదాల మీద పోసారంటే
అయ్యా నీకంటే విలువైంది మరొకటి లేదు మా జీవితంలో. ప్రభు అంటాడు ఇక్కడ, యోధా ఇస్కారియోతు నీతిమంతుల్లాగా మాట్లాడబోతాడు. మన సమయం లేదు కాబట్టి వివరిస్తాను, ముందుకు వెళదాం. అయ్యో ఎంత వృధా చేస్తున్నారు, దాన్ని ఎంత గమ్మతే అంటాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయములో 6వ వచనములో అతడు పేదల పట్ల, అంతకంటే ముందు వచనంలో ఉంటుంది అనుకుంటాడు, ప్రియులకు 4వ వచనం, అంతటా ఆయన శిష్యులలో ఒకడు యేసును పట్టింపనున్న యోధా ఇస్కారియోతు ఈ పరిమళ ద్రవ్యం 300 దీనారములకు అమ్మి పేదలకు ఇవ్వకూడదా అంటే ప్రభు అంటాడు, నువ్వేం కంగారు పడమాకలే, నువ్వు దొంగ బుద్ధితో మాట్లాడుతున్నావు, నీతిమంతుడిగా మాట్లాడతలేదని చెప్పేస్తాడు అక్కడే. అప్పుడు అంటాడు, ఆమె ఇట్లను చేయనిండు, నన్ను భూస్థాపనకు దినమునకై దానిని ఈ రీతిగా చేస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, లాజరు, మార్త, మరియల మన కుటుంబాలకి చాలా సత్యాలు నేర్పిస్తారు పిల్లారా. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 13వ వచనంలో ఈమె చేసిన కార్యము లోకమందల్లా ప్రకటించబడుతుంది. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ అంతటా కూడా ఈమె చేసిన కార్యము కూడా కొనియాడబడుతుంది అంటారు. ప్రియులారా, మార్త, మరియా, లాజరు కుటుంబం వాళ్ళ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, లాజరు అనారోగ్యంతో ఉన్నప్పుడు, మరణకరమైన వ్యాధితో ఉన్నప్పుడు యేసయ్యను ఆశ్రయించింది. మరియమ్మ కబురు పెట్టింది. ఇదిగో యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం, బెతానియా అను గ్రామంలో లాజరును ఒక వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండెను. యేసుకు పరిమళ ద్రవ్యమును పూసి ఆయన పాదముల తైలముతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు తోబుట్టువు కనుక అక్క చెల్లెండు, ప్రభువా మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసునకు వర్తమానం పంపారు. శ్రమలలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారండి వాళ్ళు? యేసు ప్రభు దగ్గరికి. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ అవసరతలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారండి? యేసు ప్రభు కబురు పెట్టారు. ప్రియ బిడ్డ, నీ ఇంటిలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆపత్కాలంలో ఆయన సన్నిధికి వెళ్ళు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు, నీ విశ్వాసాన్ని నిరాధారం చేయడు, నీ దీనస్థితిని ఆయన లేవనెత్తుతాడు. ఇదిగో కీర్తన 50:15లో ఆపద సమయమునందు నన్ను పిలువుడు, నేను మీకు సమాధానం ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో మీరు నన్ను పిలుతురేని నేను మీకు సమాధానాన్ని ఇస్తానని పలుకుతున్నాడు. ఆయన వద్దకు వెళదాం, విశ్వాసముతో ఆయన వద్దకు వెళదాం. మార్తా మరియల వరే తమ సహోదరుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏ విధముగా యేసయ్య వద్దకు వెళ్ళారో, కబురు పెట్టారో, ఆయన సహాయాన్ని కోరారో, మనం కూడా విశ్వాసముతో ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, ఈ పండగ మనకిచ్చేటువంటి అతి ముఖ్యమైన సందేశం ఏంటంటే, యేసయ్యతో స్నేహము చేయడం ద్వారా నీ నమ్మకం వమ్ము కాదు. యేసయ్యతో స్నేహం మన ఆత్మీయ జీవితాలకి, మన ఈ లౌకిక జీవితాలకు కూడా ఆశీర్వాదకరం, దీవెనకరం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు కొంతమందిని మాత్రమే తమ స్నేహితులు, దేవుడు పాత పూర్వ నిబంధనలో కూడా స్నేహితులు అని సంబోధించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్నిగంధకముతో నాశనము చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏమంటాడని తనలో తానేమనుకుంటాడండి? నా స్నేహితుడైన అబ్రహాముకు చెప్పకుండా ఈ కార్యం నట్టు చేసేదను అంటాడు. మోషే అక్క, అన్న, అహరోను, మిరియాములు ఇద్దరు కూడా గొణిగారు మోషే మీద. ఈయన గొప్పోడా, ఈయనతోటి మాట్లాడా అన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? సంఖ్యాకాండంలో, మీకు ఎన్ని గుండెలు? నా సేవకుడైన మోషేతో మాట్లాడతారా? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడతారా? నేను మిగిలినటువంటి వారితో సంజ్ఞలతో, గుర్తులతో మాట్లాడుదును, కానీ నేను మోషేతో ముఖాముఖిగా ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా మాట్లాడతాను. మోషేను కూడా స్నేహితుడిగా భావించాడు. ఇక్కడ
లాజరును కూడా స్నేహితుడు అని పిలిచాడు. ప్రియులారా, యేసుతో స్నేహం చేద్దాం. మార్తా మరియ లాజరు కుటుంబం యేసుతో ఏ విధముగా స్నేహం చేశారో అదే విధముగా స్నేహితులుగా జీవించుదాం. ప్రభు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను కూడా. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నా స్నేహితులై ఉంటారు. హీ వాంట్స్ ఫ్రెండ్షిప్ విత్ అస్. మనతో కూడా స్నేహం చేయాలనుకుంటున్నాడు. నీవు ఆయనతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటే ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు, నీ కుటుంబం యొక్క నమ్మకాన్ని వమ్ము చేయడు. మార్తా మరియ లాజరు వలె నీ కుటుంబాన్ని కూడా యేసయ్య పాదాలకు సమర్పించుకో. మార్తా మరియల కుటుంబం వలె యేసయ్యను నీ కుటుంబంలోనికి ఆహ్వానించుకో. మార్తా మరియల కుటుంబం వలె యేసయ్యకు ఆతిథ్యాన్ని ఇవ్వు. మార్తా మరియల కుటుంబం వలె నువ్వు అవసరతలో ఉన్నప్పుడు యేసయ్య సన్నిధికి పరిగెట్టు. మార్తా మరియల కుటుంబం వలె యేసయ్య నీ కుటుంబాన్ని ప్రేమించే విధంగా నువ్వు జీవించు. ఆయన వాక్యాన్ని ఆలకించు మరియమ్మ వలె. ఆయనకి ఏదో చెయ్యాలని తపనపడు మార్తమ్మ వలె. ఆయన నిన్ను ప్రేమించే అంతగా నువ్వు జీవించు లాజరు వలె. నీ జీవితంలో నీ కుటుంబంలో తప్పక అద్భుతాలు జరుగుతాయి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, మా ప్రాణ స్నేహితుడా, నీకు స్తోత్రాలు. మార్తా మరియా లాజరీక కుటుంబాలను నువ్వు ప్రేమించావు, స్నేహితులుగా స్వీకరించావు. వారు నీకు చేసినటువంటి చిన్న చిన్న ఆతిథ్యాలకి బహుమానంగా ఏకంగా మరణించిన లాజరునే జీవంతోటి లేపావయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు. నీకు వందనాలు ప్రభువా. వారికి నీ హృదయంలో చోటిచ్చావు. అయితే మార్తా మరియ లాజరు కుటుంబాలు మాత్రమే కాదు, మా అందరి కుటుంబాలను కూడా నీ ప్రాణ స్నేహితులులాగా ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు అన్నావు కదా, నా ఆజ్ఞలు పాటించు వారు నా స్నేహితులై ఉంటారు అన్నావు కదా. ప్రభువా, మేము కూడా వారి వలె నీకు ప్రాణ స్నేహితుల వలె, మంచి స్నేహితుల వలె జీవించటానికి కావాల్సిన మంచి మనసును మాకు దయచేయండి. వారు ఏ విధంగా నిన్ను వారి ఇంటిలోనికి ఆహ్వానించారో మా కుటుంబాలలోనికి, మా జీవితాలలోనికి ఆత్మీయంగా నిన్ను ఆహ్వానించే కృపను దయచేయండి. ఓ ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి ఈ నీ బిడ్డల యొక్క కుటుంబాలన్నిటి కొరకే ప్రార్థన చేస్తున్నా. వారందరి కుటుంబాలలో మీరు ప్రభువా ప్రాణ స్నేహితుడిగా ఉండండి, అతిథిగా ఉండండి, యజమానిగా ఉండండి. అధికారాన్ని స్వీకరించండి. మార్తా మరియలు లాజరు కుటుంబాన్ని నువ్వు దీవించినట్లుగా వారి కష్ట సమయంలో, క్లిష్ట సమయంలో, శ్రమల సమయంలో, వేదన కన్నీటి సమయంలో వారికి తోడుగా ఉండి ఓదార్చి కష్టాన్ని తొలగించినట్లుగా మా కుటుంబాలలో యేసురాజా మీరు దిగిరండి నాయన. మా కుటుంబాలను లేవనెత్తండి, ఆదరించండి, బలపరచండి, దీవించండి నాయన. స్తోత్రాలు ప్రభువా. ప్రతి కుటుంబాన్ని ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరి కుటుంబాలను ప్రభువా నీకు సమర్పిస్తున్నాను. వారి కుటుంబాలను జీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ముఖ్యంగా అవసరతలో, వేదనలో, కన్నీటితో ఉన్నటువంటి వారిని ప్రత్యేకంగా మీరు దీవించమని, ఆశ్రయించమని, లేవనెత్తమని మా నాథుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్. పరిశుద్ధ మార్తా మరియా లాజరులారా మా కొరకు, మా కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఆమెన్.